ఒక్కో దర్శకుడు ఒక్కో హీరోతో చేతులు కలిపితే ఆ సినిమా రేంజే మారిపోతుంది. తమిళంలో వెట్రిమారన్ ధనుష్ కాంబినేషన్ కూడా అలాంటిదే అనుకోవచ్చు. ధనుష్ 2 సార్లు నేషనల్ అవార్డు విన్నర్గా నిలబెట్టిన కాంబినేషన్ ఇది. ఇలాంటి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ ఈ కాంబినేషన్ కోసం కోలీవుడ్ కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తోంది. ఒక ఆడుకులం, ఒక బడా చెన్నై, ఒక అసురన్ లాంటి పవర్ఫుల్ మూవీస్ ఈ కాంబోలో వచ్చాయి. అయితే 2019 అసురన్ తర్వాత వెట్రిమారన్ ధనుష్ మళ్లీ సినిమా చేయలేదు. నిజానికి వీరి కాంబినేషన్ లో బడా చెన్నై సీక్వెల్ పెండింగ్ లో ఉంది. కానీ ఇప్పుడు ఈ సీక్వెల్ ను పక్కన పెట్టారు. ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం సూర్యతో బాడీ వసల్ తెరకెక్కించబోతున్నాడు వెట్రిమారన్. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత అసురన్ కాంబో సెట్స్ పైకి వెళ్లనుంది. 2011లో వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఆడుకళంతో అలాగే అసురన్ మూవీతో ధనుష్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ధనుష్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. ముందుగా అయితే కుబేరా రిలీజ్ ఉంది. వెట్రిమారన్ వాడి వసల్ కంప్లీట్ చేసే లోపు ధనుష్ చేతిలో ఉన్న చిత్రాలు అన్నీ పూర్తి చేసి అతని సినిమాలో హీరోగా నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు.